గంగ్ల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే 50% పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి. 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయతీరాజ్లో కానీ 2019లో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి గంగ్ల కమలాకర్ గారు, రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని. ఈ రెండు చట్టాలు వారి గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ను గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష. గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ను కూడా వీళ్ళ మాటలు నమ్మి, ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రులతో ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించండి చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది అధ్యక్ష. ఆ రోజు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినాం అధ్యక్ష? అత్యవసరం ఉండి శాసనసభ నడవడం లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంపించినాం. ఈ రోజు శాసనసభ ఉన్నది కాబట్టి ఆర్డినెన్స్ రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు. ఎప్పుడైనా అత్యవసరంగా ఆర్డినెన్స్ తెస్తే ఆ తర్వాత వచ్చే శాసనసభలో బిల్లు ఆమోదించుకుంటాం. ఇవాళ ఆ బిల్లులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీటిని ఆమోదించండి అని అంటే ఏమాత్రం ఇప్పుడు గంగ్ల కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగ్ల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు. వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు, వాళ్ళ నాయకుడు తారక రామారావు, వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు.